నమస్కారం. అమృత కలశం. మృతము అంటే జీవం లేనటువంటిది. అమృతము శాశ్వతంగా ఉండేటటువంటిది. ఆ అమృతం శాశ్వతంగా ఉండేటటువంటిది ఒక కలశంలో ఉన్నది. గజేంద్ర మోక్ష వృత్తాంతాన్ని మనం జ్ఞాపకం తెచ్చుకుంటే, గజేంద్రుడు ఒక సరస్సులో ఉన్నాడు. శ్రీమన్నారాయణమూర్తి ఒక సరస్సులో ఉంటాడు. ఆయన ఉండే సరస్సు అమృతేందు సరస్సు. ఈ గజేంద్రుడు ఉండేది బురద, పంకిలము, సంసారము. నకర్మణాన ప్రతిజాధనేన త్యాగే నైకే అమృతత్వమానసు. ఆ అమృతత్వం అంటే ఏమిటో తెలిస్తే ఈ దేహాన్ని మనం అమృత కలశంగా మార్చుకోగలుగుతాం. ఆ తెలుసుకునే విధానమే మనం నిత్యము చేసేటటువంటి పూజ. అమృత కలశం అనే మన ఈ కార్యక్రమంలో వరుసగా పూజ అంటే ఏమిటి, పూజ ఎవరు చేయాలి, పూజ చేయడానికి అర్హత గలవారు ఎవరు, పూజ ఏ సమయంలో చేయాలి, తదితర అంశాలన్నింటిపైన కూడా సంక్షిప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆధునిక సమాజంలో, హడావిడి జీవితంలో ఏకాగ్రత, ధ్యాన నిష్ఠ, భగవత్ తత్పరత పైన మనం ఎంత సమయం కేటాయించగలుగుతున్నాం అన్న అంశాలని మనం పరిశీలనలోకి తీసుకుంటే చాలా చింతనీయ విషయంగా మనకు తోస్తుంది. పూజ అంటే ఏంటో తెలిస్తే 24 గంటలు కూడా మనం భగవదారాధన చేయవచ్చు. భగవంతుడిని ఆరాధన చేస్తూనే నిత్యకర్మల్లో కూడా మనం మునిగి తేలవచ్చు. నకర్మణాన ప్రతిజాధనేన అని ప్రారంభం చేసుకున్నాం కదా. పూజ, భక్తి అంటే ఏమిటి? ఎక్కడ వివేకం ఆగిపోతుందో, ఎక్కడ వివేచన మరుగున పడుతుందో అక్కడ పూజ ప్రారంభమవుతుంది. ఇది విగ్రహం, ఇది భక్తి, ఇది పూజ, ఇది నమస్కారం, ఇది కొబ్బరికాయలు, ఇవి దీపాలు, ఈ ధూపాలు, ఈ అగరొత్తులు, ఇవి నైవేద్యాలు, ఇవన్నీ కూడా నమ్మకంతో ఉంటే పూజ. నమ్మకంలో పరిశీలనాత్మకమైన దృష్టి, వివేచన అన్నామే, అది వచ్చిందనుకోండి అప్పుడు పరిశీలనగా మారుతుంది, భక్తి చెదరిపోతుంది. ఎక్కడ మనకు పరిశీలన ఆగిపోతుందో అక్కడ భక్తి ప్రారంభమవుతుంది. ఆ భక్తిలో మనం చేసేటటువంటి ఆత్మ సమర్పణ, అది పూజ. పూజ అంటే ఏమిటి అన్న ప్రశ్న వేసుకుంటే చాలామంది ఈనాటి కాలంలో ఒక పటం పెట్టుకోవడం, ఒక విగ్రహం పెట్టుకోవడం, అభిషేకం, గంధం, ఆవాహన, స్నానం చేయించడం, వస్త్రములు సమర్పించడం, నానావిధ పరిమళ పత్ర పుష్పములు, అగరొత్తులు, ధూపం, దీపం, నైవేద్యం, మంగళహారతి, మంత్రపుష్పం, ప్రదక్షిణలు, ఇలా 16 ఉపచారములతో స్వామిని సేవిస్తూ ఉంటారు. ఇది పూజ అని కూడా చెబుతూ ఉంటారు. భజ సేవాయాం, పరమాత్ముడిని మనస్సులో నిలుపుకోవడమే పూజ, సేవించడమే పూజ. నవవిధ భక్తి మార్గములలో అని మనకు భాగవతం చెప్తుంది. శ్రవణం, కీర్తనం, విష్ణోస్మరణం, పాదసేవనం, వందనం, అర్చనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం అని నవవిధ భక్తి మార్గములలో మనస్సును పరమాత్ముడికి సమర్పించడమే పూజ. అయితే ఈ పూజను నిత్యం మనం సాధారణంగా జీవించేవాళ్ళం, సామాన్యులం కూడా కనుక మనకందరికీ వీలు కలిగే విధంగా ఎలా అర్చించాలి అంటే పూజ చేయడానికి కొన్ని విధానాలను సంప్రదాయం సూచించింది. ఆ విధానాలలో ఏకోపచారం, పంచోపచారం, షోడశ ఉపచారం, త్రయోవింశత్యుపచారం, అష్టచత్వారింశత్యుపచారం, చతుష్షష్టి ఉపచారాలు, 64 ఉపచారాలు. ఇది మహాపూజ. లలితా సహస్రనామావళిలో ఒక నామం కూడా ఉందండో, ఈ చతుష్షష్టి ఉపచారాధ్యాయై నమో నమః అని. అలా ఏకోపచారంతో మొదలు ప్రారంభం చేసుకొని 64 ఉపచారాల వరకు ఒక క్రమ పద్ధతిలో మనం చేసేటటువంటి ఆత్మ సమర్పణ, ఇది పూజ. మనల్ని మనం శరీరంతో కాకుండా మనస్సుతో పరమాత్మకు సమర్పించుకోవడం, నివేదనగా నీవే తప్ప ఇతః పరం బెరుగా మన్నింపందగుంది నిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక అని చెప్పడమే పూజ. భజ సేవాయాం అని చెప్పుకున్నాం. జ అంటే పుట్టడం అని అర్థం.
ఏమిటి పుట్టింది? మనం పుట్టేశాం కదా. అది శారీరకంగా. మానసికంగా మనకు ఎవరో ఒక ఇష్టదైవం, సాయిబాబా కావచ్చు, సరస్వతి కావచ్చు, గణపతి కావచ్చు, విష్ణువు కావచ్చు, శివుడు కావచ్చు, మనకు ఎవరి ఇష్టమైతే ఆ దైవం. యాదృశీ భావన యత్ర సిద్ధిర్భవతి తాదృశీ అని ధర్మం చెబుతుంది. దైవాన్ని మనం ఏ రూపంలో స్తోత్రం చేస్తే దైవం మనకు ఆ రూపంలో దర్శనమిస్తాడు. కాబట్టి అలా మనం ఏ రూపాన్ని ధ్యానం చేసే నిమిత్తమై మన మనస్సులో నిలుపుకున్నామో ఆ రూపాన్ని విగ్రహ రూపంలో ముందు మన ఎదర ప్రతిష్ఠించుకోవాలి. నిగ్రహం కోల్పోకుండా ఉండే నిమిత్తమే ఇదిగో ఇలా విగ్రహం అండి. విగ్రహం నిలబెట్టుకున్నాం. నిగ్రహంతో నిత్య కర్మలన్నీ కూడా ఆచరిస్తూ అందులో భగవంతుడిని స్తోత్రం చేసే నిమిత్తమై స్వామివారి ముందర కూర్చున్నాం. మళ్ళీ రెండవ ప్రశ్న వస్తుంది, పూజ చెయ్యడానికి ఎవరు అర్హులు అని. ఎవరైనా అర్హులే, అందరము అర్హత గలవాళ్ళమే. ప్రత్యేకంగా అర్హత ఒకరికే ఉంది అని లేదు. స్త్రీరూపాత్ చింతయేద్ దేవీం పుంరూపాం వా విచింతయేద్ అథవా నిష్కలం ధ్యాయేద్ సచ్చిదానందలక్షణం. ఆ పరమాత్ముడి గురించి మనం ఏ రూపంలోనైనా భావన చేయవచ్చును అంటూ దర్శన శాస్త్రం ఎలా స్వామి చైతన్య రూపాన్ని, భగవంతుడి రూపాన్ని వర్ణించిందో అలాగే పూజ ఎవరు చెయ్యాలి అన్నప్పుడు అందరూ చెయ్యాలి. కుల, మత, వర్గ, వర్ణ విచక్షణ లేకుండా, స్త్రీ, బాల, వృద్ధ, పురుష అనేటటువంటి విభజనలు లేకుండా అందరూ కూడా భగవంతుడిని పూజించాలి అని కూడా చెబుతుంది. అలాగే పూజ చేసే నిమిత్తమే ఒక విగ్రహం పెట్టుకున్నాం. పూజ చేయడానికి ఎవరు అర్హులు అన్న ప్రశ్న వేసుకున్నప్పుడు అందరూ అర్హత గలవాళ్లే అనుకున్నాం. అయితే ఆ అర్హత పొందే సమయంలో వాళ్ళు కొన్ని నియమాలు పాటించాలి. స్నానం చేయడం, పరిశుభ్రమైన ఉతికిన వస్త్రములు ధరించడం, వీలైనప్పుడు మౌనంగా ఉండే ప్రయత్నం చేయడం, సాత్విక ఆహారం తినడం, ఏది స్వీకరించినా కూడా భగవదధినోహం, భగవత్ ప్రేరణయ, భగవత్ కైంకర్య రూపేణ అన్నట్లుగా పరమాత్మకు సమర్పించడం. ఈ 5 కనీస నియమాలతో మనం ఆ పరమాత్మ స్వరూపాన్ని ప్రతీకాత్మకంగా ఒక విగ్రహ రూపంలో మన ఎదరగా పూజా గదిలో ఇలా పెట్టుకొని నమస్కారం చేయాలి. పూజా సమయంలో ఏమేం చేయాలి అంటే ముందుగా ఆత్మ నియంత్రణ, మన పైన మాకు నియంత్రణ రావడం కోసమనే బాహ్యోపచారం అంటే స్నానం చేయడం, ఉతికిన వస్త్రాలు ధరించడం ఇలాంటివి అన్నమాట. స్వామిని అర్చిద్దాం లేదా అమ్మవారిని అర్చిద్దాం అనుకున్నప్పుడు ముందుగా ఇలా శరీరాన్ని సంసిద్ధపరచి ఆ పిమ్మట స్వామివారి ఎదురుగా కూర్చొని, చాలామంది పూజాగృహాలలో రకరకాల దేవతామూర్తుల చిత్రపటాలు ఉంటాయి, అలాగే నానావిధ ప్రతిమలు ఉంటాయి. సంకల్పం చెప్పే సమయంలో పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం, ఇది నిష్కామంతో కూడుకున్న సంకల్పం. ఇక్కడ రాముడు, కృష్ణుడు, గణపతి, సాయిబాబా ఏ పేరు లేదు. మనకు ఎవరు ఇష్టమో, ఎవరు మనకు అభీష్ట దైవం అవుతున్నారో, ఎవరిని అర్చించే నిమిత్తమే మనం ఇలా కూర్చున్నామో అలా ఆ పేరు చెప్పాలి. ఆ పిమ్మట పూజ సమయంలో ఏం చేయాలి అంటే ముందు స్నానాదిగాదని పూర్తి చేసుకున్నాక ఆనక స్వామివారి ఎదర కూర్చొని నిన్న వినియోగించిన పుష్పాలన్నింటినీ కూడా తొలగించి వాటిని ఇలా దోసిలిలో పెట్టుకొని వాటిని అలా వాసన పీల్చి ఆ పిమ్మట ఆ నిర్మాల్యమును శిరస్సు పైన 1 నిమిషం ఇలా పెట్టుకొని ఆ పిమ్మట వాటిని విసర్జించాలి. అందులో ఉండేటటువంటి పవిత్ర భావనలన్నీ కూడా మనం స్వీకరించాం, మన దేహం అంతా కూడా సంసిద్ధపరచుకున్నాం అని అర్థం. ఆ పిమ్మట ఆచమనం చెయ్యాలి. ఆచమనం చేసే కంటే పూర్వం ఇలా విగ్రహాలను నిర్మాలన చేసిన తర్వాత వాటిని శుభ్రపరిచే నిమిత్తమై ఉతికిన వస్త్రం, దేవతా ఆరాధనకై వినియోగింపబడే వస్త్రం తీసుకొని ఆ విగ్రహములను శుభ్రంగా తుడిచి పెద్ద పళ్ళెంలో విగ్రహాలు ఎన్ని ఉంటే అన్నీ
అన్నింటినీ చక్కగా ఒకదాని పక్కన ఒకటి ఇలా వరుసగా పెట్టుకొని ఆ పిమ్మట 2 దీపాలు వెలిగించాలి. ఈ 2 దీపాలలో కూడా 4 వత్తులు, 2 చొప్పున ఇలా 2 వత్తులు ఈ వైపున, 2 వత్తులు ఈ వైపున, ఇలా 4 వత్తులు ఉంచి వాటిని దీపః త్వం బ్రహ్మరూపోసి జ్యోతిషాం పతిరవ్యయ దీపేన సాధ్యతే సర్వం దీపరాజ నమోస్తుతే అని చెప్పి దీపాలను వెలిగించాలి. జ్యోతిష్పతీం త్వా సాధయామి జ్యోతిష్కృతం త్వా సాధయామి జ్యోతిర్విదం త్వా సాధయామి భాస్వతీం త్వా సాధయామి బోధయంతీం త్వా సాధయామి మంత్రాలు వచ్చిన వాళ్ళు చెబుతారు. ఏం లేకపోయినా కూడా ఆ అమ్మవారి స్వరూపం దీపమే. దేవీం షోడశవర్షీయాం శశ్వస్థిరయవ్వనాం బింబోష్ఠీం సుదతీం శుద్ధాం శరత్పద్మ నిభ ఆననాం శ్వేతచంపకవర్ణాభాం సునీలోత్పలలోచనాం జగద్ధాత్రించ ధాత్రించ సర్వేభ్య సర్వసంపదాం సంసారసాగరే ఘోరే జ్యోతిరూపాం సదా భజే. ఏ దైవాన్ని మనం సంకల్పంగా మనసులో నిలుపుకున్నామో ఆ దైవాన్ని ఇలా దీపం రూపంలో స్తోత్రం చేసి దీపాలను వెలిగించాలి. ఆ పిమ్మట మన ఎదురుగా ఉండే పాత్రలో నీళ్లు ఇలా చేతిలో పోసుకొని ఆచమ్య అంటూ ఆచమనం చెయ్యాలి. ఆచమనం ఎలా చెయ్యాలి, ఆచమనం ఎన్ని విధాలుగా చేయవచ్చు, శృత్యాచమనము, స్మృత్యాచమనము, పురాణాచమనము, అవన్నీ కూడా చిన్న విరామం తర్వాత తెలుసుకుందాం. ఆచమనం ఎలా చేయాలి అన్న ప్రశ్న వేసుకున్నాం మనం. చాలామంది ఆచమనం చేయడం అంటే అలా అరచేతిలో నీళ్లు పోసుకొని అనక కేశవాయ స్వాహ అని 3 సార్లు పుచ్చుకుంటారు. కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః అని చేయి కడుక్కుంటారు. ఇది పురాణాచమనము అని చెప్పబడింది. కేశవ, నారాయణ, మాధవ, శ్రీకృష్ణాయ నమః అని వరకు ఉండేటటువంటి 24 నామాలు అగ్ని పురాణంలో ఉన్నాయి. ఈ ప్రకారంగా చేసే ఆచమనము పురాణాచమనము అని చెప్పబడింది. 24 నామాలు వస్తే చెబుతాం, లేని పక్షంలో 3 సార్లైనా ఇలా పుచ్చుకోవడం, ఇది పురాణాచమనము. రెండవది లౌకికాచమనము. ఆ అరచేతిలో నీళ్లు పోసుకొని 2 కన్నులు ఇలా తుడుచుకోవాలి. ఇది లౌకికాచమనము. ఏమండి, మనం ఏదో ప్రయాణంలో ఉన్నాం, మార్గ మధ్యలో ఉన్నాం, ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాం, ఫ్లైట్లో ఉన్నాం, పూజా సమయం అయింది, అక్కడ నీళ్లు లేవు, మరి ఏం చేయాలండి అంటే ఆచమనం ఇలా ఉంగరం వేలు, బొటన వేలు ఈ 2 కలిపి ఇలా కుడి చెవి తమ్మే ఈ భాగాన్ని ఇలా పట్టుకుని కాస్త లాగి కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః ఆ చెయ్యి వదిలేస్తే కూడా ఆచమనమే. ఇది లౌకిక ఆచమనము అని 2వ విధానం. ఆ పిమ్మట శ్రౌతాచమనము అని వైదిక క్రియలలో వచ్చేటటువంటి ఆచమన ప్రక్రియ ఒకటి ఉందండి. అక్కడ గాయత్రీ మంత్రంతో పరో రజసి సావదోం అని చెబుతూ 24 విధాలుగా పెదవులు, చిబుకములు, కళ్ళు, చెవులు అన్నీ శుభ్రపరచుకోవడం ఒక ప్రక్రియగా ఉంటుంది. అది శ్రౌతాచమనము. 4వది వైదిక ఆచమనము. ఈ 4 విధాల ఆచమన ప్రక్రియలలో మనమంతా కూడా సామాన్యులం కాబట్టి మనకు ఉపయోగపడే విధానం లౌకిక ఆచమనము. కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః ఇలా నీళ్లు విడిచిపెట్టాలి. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాన్ గతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతరశుచి గోవిందేతి సదా స్నానం, గోవిందేతి సదా జపం, గోవిందేతి సదా ధ్యానం, సదా శ్రీ గోవింద కీర్తనం. పూజ చేసే సమయంలో మంత్రాలు, అనుష్ఠానాలు తప్పనిసరి అని కూడా చాలామందికి ఒక సందేహం కలుగుతూ ఉంటుంది. ఏమండి, మీరు సమయం ఉంది, మీకు వచ్చు కాబట్టి చెబుతూ ఉంటారు, నిత్య పూజా విధానంలో అత్యంత సరళంగా మేము పూజ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఈ వ్రతాలు, నియమాలు, మంత్రాలు, శ్లోకాలు, స్తోత్రాలు, ధ్యానాలు, అనుష్ఠానాలు ఇవన్నీ ఏమీ కూడా రానప్పుడు గోవింద 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 అనే ఈ పదాన్ని 3 సార్లు అంటే చాలు, అన్ని మంత్రాలు చెప్పినట్టే. గోవిందేతి సదా స్నానం, గాం విందతేతి గోవింద. గజ అంటే ప్రాణములు అని అర్థం.
మనం ఏ మంత్రాలు రావనుకోండి, ప్రశాంతంగా స్వామివారి ముందర కూర్చున్నాం, నిర్మాల్యం తీసాం, వాసన పీల్చాం, శిరస్సును పెట్టుకున్నాం, పక్కన పెట్టేశాం. ఆచమనం 3 సార్లు మాత్రం కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః చేయగడుక్కున్నాం. ఆనక ఈ నీళ్లు గ్లాసులో ఉన్నవి ఇవి మనం ఎంగిలి చేశాం. ఈ నీళ్లు విసర్జించాలి, మళ్ళీ కొత్తగా నీళ్లు తీసుకోవాలి. ఇక మనకు మంత్రాలు ఏవి రావు అనుకుందాం. చాలా సులభం. గోవింద 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 అంటూ స్వామివారి విగ్రహాలను పళ్ళెలో పెట్టుకున్నాగా, వాటిపైన స్నానం చక్కగా గోవింద గోవింద గోవింద. ఆయనకి వాడు శుభ్రంగా తుడచడం, వాడికి గంధం కుంకుమ. ఏమండి ఇక్కడ పటాలకి కూడా పెడుతూ ఉంటారు, అలా పెట్టే అవసరం లేదండి. విగ్రహం ఉంటేనే విగ్రహానికి కూడా నుదుట మాత్రమే గంధం, ఆనక కుంకుమ. చాలామంది చేతులకు, ఉదరానికి, పాదాలకు ఇలా విగ్రహం అంతా కూడా మెత్తేస్తుంటారు. అది భక్తి తత్పరతతో కూడుకున్నది. అది వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి ఇష్టాలకు పరిమితితో కూడుకున్నటువంటిది. నుదుట మాత్రమే గంధం కుంకుమ. ఏమైనా వచ్చు అనుకోండి, వింటున్నామనుకోండి, ఇంకా ఓ సందేహం కూడా ఉంటుందండో నిత్య పూజా విధానంలో. ఏమిటి అంటే సంకల్పం చెప్పాలా అంటూ. నిత్య పూజలో సంకల్పం ఏమిటి? అద్య దేశకాలో సంకీర్త్య. ఈ సంకల్పం 2 విధాలు. ఒకటి, మనకేమీ అక్కరలేదు, అంతా పరమేశ్వరుడే, ఆయన చెప్పాలా మనం, ఇది ఒకటి. రెండవది, మనకేదో కావాలి. అలా ఉన్నప్పుడు అద్య దేశకాలో సంకీర్త్య ఏవం గుణ విశేషవిష్టాయామస్యాం శుభతిథౌ. ఇది లఘు సంకల్పం. సంకల్పం అంటే కల్పించడం, ప్రత్యేకంగా కల్పన చేయడం. ఇందులో దేశము, కాలము, స్థలము, మన వ్యక్తిగత వివరాలు వీటన్నింటినీ కూడా మననం చేసుకోవడం అంటారు. ఇందులో అద్య బ్రహ్మణః శ్రీ శ్వేతవరాహకల్పే ద్వితీయ ప్రార్థే శ్రీ శ్వేతవరాహకల్పే వైవస్వతమనంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే ఇట్లా చెబుతూ వస్తాం. ఏమిటి అంటే బ్రహ్మగారి ఆయుర్దాయంలో 2వ పరార్థంలో మొదటి ముహూర్తంలో అక్కడ సంవత్సరే, ఈ సంవత్సరం పేరేమిటో తెలుసుకోవాలి. 60 సంవత్సరాలు ఉన్నాయి, ప్రభవ మొదలుగా అక్షయ వరకు. అందులో ఈ సంవత్సరం పేరు చెప్పాలి. ఆ పిమ్మట అయనము, ఉత్తరాయణం దక్షిణాయనం, సంవత్సరే, అయనే, మాసే, 12 మాసాలు. ఏ మాసంలో ఉన్నావు? కాలం తెలియకూడదా? తెలియాలి. ప్రతిరోజు కూడా ఇలా సంకల్పం చెప్పుకోవడం ద్వారా ఈరోజు తిథి, వారం, నక్షత్రం, మాసం, నెల అన్నీ తెలుస్తాయి. మనం ఏం చేసినా కూడా సవ్యంగా చేయగలుగుతాం. మాసే, పక్షే, తిథౌ, వాసరే ఇవన్నీ చెప్పిన తర్వాత శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ. ప్రతిరోజు శుభతిథే. ఆ పిమ్మట గోత్రోద్భవస్య, మన గోత్రం. ఇప్పుడు ఇది సకామంతో కూడుకున్న సంకల్పం అవుతుంది. ఇక్కడ నాకే కోరిక అక్కర్లేదు, అందరూ బాగుండాలి, అందరి క్షేమం కోరుకుంటున్నాం అనుకోండి. అప్పుడేమంటాం? ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అని చెప్పి అస్మాకం సహకుటుంబానాం అని చెప్పాలి. ఇంత చెబితే ఇది నిష్కామంతో కూడుకున్న అందరికీ క్షేమం కలిగించేటటువంటి సంకల్పం అవుతుంది. అస్మాకం, నాతో సహా, సహ కుటుంబానాం, అందరూ బాగా ఉండాలి, అందరూ క్షేమంగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలి. అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం. నాకేమక్కర్లేదంటూనే ఇన్ని కావాలి అని అడిగాము ఆ స్వామిని. నా ఒక్కడికి అడిగితే అది సకామం అవుతుంది, నా ఒక్కడికి కాదు, అందరూ బాగుండాలి. ఏమండి, నిత్య పూజా విధానంలో ఈ రోజున మనం పూజ అంటే ఏమిటి, పూజ గదిని ఎలా పరిశుభ్రంగా పెట్టుకోవాలి, దీపారాధన ఎలా చేయాలి, ఆచమనం అంటే ఏమిటి, సంకల్పం అంటే ఏమిటి, ఇలా అన్నీ చెప్పుకుంటూ వస్తున్నాం. ఇందులో సంక్షిప్తంగా పూజ ఏమిటి అంటే లం పృథివీతత్వాత్మనే గంధం పరికల్పయామి. ఆ విగ్రహాలను చక్కగా తుడిచి బొట్టు, గంధము, కుంకుమ ఈ వేలితో పెట్టాలి. అలాగే
గోవింద 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 అని చెబుతూ ఉండాలి. ఆనక ఆ స్వామివారికి పుష్పముల చేత అలంకరింపజేసి అగరొత్తులు వెలిగించి నైవేద్యం, మనకు ఏది మనస్సు తోచితే అది నైవేద్యం, అందులో సాత్వికమైనటువంటి వాటినే నైవేద్యంగా పెట్టాలి. హడావిడిగా ప్రతిరోజు ఉదయం ఎల్లాలు పిల్లలకు బడికి వెళ్ళే నిమిత్తమై ఏదో వంట చేస్తుంది, వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు, ఆ పదార్థం ఎంగిలి అవుతుందేమో అన్న అనుమానం. వీలు అయినప్పుడు వీలు అవడమేమిటి చేసుకోవాలి. ఉదయమే లేచి స్నానం చేసి దీపాలు వెలిగించి వంట ఏది చేస్తామో అది స్వామివారి సన్నిధానంలో ఉంచి పరమేశ్వర అని చెప్పి ఆ పిమ్మట పిల్లలకు కట్టించినా సరిపోతుంది, వాళ్లకు ప్రసాదమే లభిస్తుంది కదా. అది ఆ లక్ష్యంతో మనం పనిచేయాలి. మనం అన్ని స్తోత్రాలు చెప్పిన తర్వాతే నైవేద్యం కదా, అప్పటి పిల్లలు వెళ్ళిపోతారే, కాసింత ముందుగా పెందాడే మనం పని చేద్దాం. కుదరలేదు, వంట పూర్తయింది, ఎంత అయితే అంత ఆ పదార్థంలో కాసింత పటిక బెల్లం వేసి స్వామివారి సన్నిధానంలో దీపాలు మట్టుకు వెలిగించాలండోయ్. ఆనక కొద్దిపాటి మండలం స్థండిలం చేసి ఆ పదార్థం గిన్నె అలా పెట్టి దానిపైన బెల్లం గడ్డ కాసింత నెయ్యి వేసి అభిగరించి ఆ చుట్టూ అరచేతిలో నీళ్లు పోసుకొని ఇలా చుట్టూ తిప్పాలి. ఆ తిప్పడం ఈ భాగం నుంచి నీళ్లు వదలాలి. ఇది దేవతీర్థం, ఇది పితృతీర్థం, ఇది ఋషితీర్థం, ఇది బ్రహ్మతీర్థం. ఆ పదార్థం చుట్టూ ఇలా నీళ్లు తిప్పి మనం ఏ దేవతను అర్చిస్తున్నామో ఆ దేవతానామని చెప్పి నైవేద్యం నివేదయామి, అమృతమస్తు అమృతోపస్తరణమసి స్వాహ అని చెప్పాలి. అమృతమస్తు అని చెబితే చాలండి. ఆనక ఆ పదార్థాన్ని మనం నివేదనగా సమర్పించాం కాబట్టి అప్పుడు అది ప్రసాదం అవుతుంది, అమృతమయం అవుతుంది. ఈ కార్యక్రమం అమృత కలశం. మన దేహం అమృతమయం కావాలి అంటే భగవంతుడిని పూజతో సంతృప్తి పరుస్తూ నైవేద్యం అమృతమయంగా భావన చేసినప్పుడు అది స్వీకరిస్తే మన దేహం కూడా అమృతమయమే అవుతుంది. నకర్మణాన ప్రజాధనే త్యాగే నైకే అమృతత్వమానసు. అందరూ క్షేమంగా ఉండాలి అని కోరుకుంటూ శుభమస్తు.